నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టెక్స్టైల్ పార్కును ప్రత్యేక జోన్ చేస్తాం. వరంగల్ నగరంపై సీఎం రేవంత్ సమీక్ష. శ్రీనివాస్ మృతి పట్ల పలువురు సంతాపం. నివాళులర్పించిన వెంకయ్య నాయుడు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి. ఖమ్మంలో నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళన. నీట్ పరీక్ష రద్దు చేయాలి. మహబూబ్ నగర్లో ఎన్ఎస్యుఐ నిరసన. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెట్లు నాటారు. టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్గా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. ఈ సందర్భంగా పార్కులో పనిచేసే వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించేలా చేస్తామన్నారు. ఐడీసీ వాళ్ళు కంప్లీట్ చేస్తుంటే వాళ్ళు ఇమీడియట్లీ టేకప్. శానిటేషన్ రిలేటెడ్ లో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వీ కెనాట్ ఇగ్నోర్ వైల్ యూ ఆర్ కన్స్ట్రక్టింగ్ అనే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఇందాక చెప్పాను కదా, 300 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదనంగా వచ్చింది. కాలనీలో అన్ని అమ్యూనిటీస్ కూడా మేమే, ఇంక్లూడింగ్ శానిటేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ వుడ్ సజెస్ట్ straight you establish one gram panchayat, whatever gram panchayat requires. Gram panchayat building, community hall, education, school building and everything. Mini what do you call OP patients చూడడానికి ఒక డాక్టర్ వచ్చి విజిట్ చేస్తాను. ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా డే టైం వాళ్ళకు హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్న ఒక 3 hours or 4 hours ఎవ్రీడే వీళ్ళు వచ్చి ఒక అంగన్వాడీ బేసిక్ ఒక విలేజ్కి ఏమేమి అవసరం ఉంటాయో కలెక్టర్ గారు, ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇప్పుడు మీరు ఏదైతే డిజైన్ చేసిండ్రో అందులో ఉండాలి. వాటికి కావాల్సిన బడ్జెట్ ప్రపోజల్స్, డెవలప్మెంటు ప్లస్ ఈ బెనిఫిషియర్స్ అందరికీ ఇందిరమ్మ స్కీమ్ కింద హౌసెస్ ఇవ్వడానికి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి యూ గెట్ దట్ ప్రపోజల్. అంటే ఎంటైర్ దిస్ ఏరియా నథింగ్ బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్. We have to create everything in one compound. సో దాని ప్రకారం చేయండి. మిగిలింది అక్కడ ఇప్పుడు మన రివ్యూ ఉన్నది కదా, ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ దే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్న అక్కడ యాక్చువల్ రివ్యూలో అక్కడ చేద్దాం. ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్దాం. అక్కడనే తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న ఎంపీపీ బోర్డుపై ఎంపీడీఓ సుబ్రహ్మణ్య స్పర్మ స్పందించారు. ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం కొత్త బోర్డులు మార్చే వరకు పాత బోర్డులు ఉండొచ్చని పేర్కొన్నారు. దీనికి ఉత్తర్వులు కూడా అందాయని ఎంపీడీఓ శర్మ తెలిపారు. వర్షాల ప్రభావం వల్ల జాప్యం జరిగిందని ఆయన తెలియజేశారు. గతంలో మండల ప్రజా పరిషత్ తరఫున మొత్తం మండల ప్రజా పరిషత్ యొక్క బోర్డులు వివిధ ప్రదేశాల్లో మనం ఫిక్స్ చేయడం జరిగిందండి. ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. కవర్ చేసిన తర్వాత కొన్ని మళ్ళీ చిరిగిపోవడం వల్ల కానీ వీటి వల్ల కానీ అవి కొన్ని చిరిగిపోయి అయితే మళ్ళీ కొత్తగా బోర్డులన్నీ కూడా మార్చవలసిన అవసరం అయితే ఉంది. సో ఈ మార్చడానికి మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పైనుంచి ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వచ్చింది ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో కవర్ చేసి ఉన్నాయి కాబట్టి ఆ కవరింగ్ అలా వదిలేసి అప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత అవి తొలగించవలసిందిగా చెప్పడం జరిగింది. దాని ప్రకారం మరి మేము కూడా ఫర్దర్గా ఆ స్టెప్స్ తీసుకుని ఇవన్నీ కూడా క్లియర్ చేయిస్తామని.
కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలలో భారీ ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఏలూరు జిల్లా డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యతరగతి పిల్లలను చదివించాలంటే అప్పులు చేయాల్సి వస్తుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు ఏటా 10% చొప్పున పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఈరోజు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని విద్యార్థుల తల్లిదండ్రులు తమకు వస్తున్న ఆదాయాన్నంతా విద్యకే ఖర్చు పెడతా ఉన్నారు, అప్పులు పాలవుతూ ఉన్నారు. ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇష్టానుసారంగా ఫీజుల దోపిడీ పెరిగిపోవటాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ధర్నా చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులపై సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ద్వారా పేద విద్యార్థులకు 25% ఉచితంగా సీట్లు ఇచ్చే నిబంధన ఉండేది. అదేవిధంగా విలేకరులకి జర్నలిస్టులు కూడా అటువంటి అవకాశం ఉండేది. కానీ గత ప్రభుత్వం నుంచి ఈ చట్టాన్ని అమలు చేయట్లేదు. ఈరోజు పేద విద్యార్థులకు 25% సీట్లు ఇవ్వాలని చెబుతూ ఉన్నప్పుడు కూడా ఎక్కడ అమలు చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1:20 ప్రకారం ఉండాల్సినటువంటి విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి కానీ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉండాల్సినటువంటి క్రీడా స్థలాలు, విద్యార్థుల యొక్క గదులు, రూములు, వసతులు, సౌకర్యాలు ప్రమాణాలు ఏముంటలేదు. పైపెచ్చి కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే కనుక చైతన్య, నారాయణ, ఆక్స్ఫర్డ్ వంటి అనేక సంస్థలు పర్మిషన్ కూడా లేకుండా నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ ఉన్నారు. కొన్ని విద్యా సంస్థలు అయితే కనుక ఫీజులు పూర్తిగా చెల్లించలేదని విద్యార్థులు పై తరగతులకు వెళ్లే ముందు వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదే రకంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో అయితే కనుక విద్య పేరుతో మానసిక ఒత్తిడి కూడా విద్యార్థులని గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు పేద మధ్యతరగతి ప్రజానీకం తమ పిల్లల్ని చదివించుకోవాలంటే కనుక విద్య అందని ద్రాక్షగా ఉన్నదనేది అర్థమవుతోంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీనియర్ రాజకీయ నాయకులు శ్రీనివాస్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆయన భౌతికాయానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ పోటీ పరీక్షల అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఖమ్మం నగరంలోని జిల్లా గ్రంథాలయం ముందు ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ వల్ల తమకు న్యాయం జరగదని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 25,000 ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సిలోనే భర్తీ చేయాలని కోరుతున్నారు. నోటిఫికేషన్ నుంచి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. అప్పటి నుంచి నాది ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం నైట్ 11 గంటల వరకు నేను లైబ్రరీలో తినక చాలీగా మా అమ్మ వాళ్ళు డబ్బులు వేసే వాటితో ఉండి చదువుతున్నాను. ఇప్పుడు చూస్తే గత ప్రభుత్వం మమ్మల్ని ఆగమాగం చేసి నోటిఫికేషన్లు అన్నింటినీ రద్దు చేసి ఎగ్జామ్లు అన్నింటినీ పెట్టకుండా అదేవిధంగా పేపర్ లీకేజ్ చేసి మాకు తీవ్రమైన అన్యాయం చేసింది. మేమంతా ఈ చదువులు పక్కన పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆత్మ బలిదానం చేసుకున్న ఈ తెలంగాణలో మాకు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటే న్యాయం చేస్తుందని మేము నమ్మి కాంగ్రెస్ కోసం గ్రామాలు తిరిగిన మా విద్యార్థులు అదేవిధంగా బస్సు యాత్రలు చేసి ఈ కాంగ్రెస్ గద్దెనెక్కించింది కూడా మేమే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి మాకు న్యాయం చేస్తుందని మేము చూస్తే ఇప్పుడు అలా కాకుండా గత గవర్నమెంట్ చేసినట్టే ఆ ప్రభుత్వం లాగానే మోసం చేసే యోచనలో ఉంది. ఈ వైఖరిని వెంటనే మార్చుకొని గ్రూప్ 2, 3 పోస్టులను వెంటనే పెంచి డిఎస్సిని ఇంకా మెగా డిఎస్సి వేసి అదే విధంగా పోస్టులు పెంచాలి. ఎగ్జామ్ల జాబ్ క్యాలెండర్ కంటే కూడా ఇప్పుడు ముఖ్యం గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలి. ఎందుకంటే 30 సంవత్సరాలు పైగా మాకు వచ్చాయి. ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ వేస్తే మాకు ఎట్లాంటి న్యాయం జరగదు. ఇప్పుడు గ్రూప్ 2, 3 వెంటనే పోస్టులు పెంచితేనే మాకు న్యాయం జరిగిద్ది. ఇప్పుడు 30 ఏళ్ళు దాటి ఆ జాబ్ క్యాలెండర్ చూసుకుంటూ ఉంటే మాకు ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి వెంటనే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి డిఎస్సిని వెంటనే పోస్ట్ పోన్ చేసి మా విద్యార్థులకు న్యాయం చేయాలి. అలా అయితే ఇంకా 10 ఏళ్ళు మా గుండెల్లో పెట్టుకొని ఈ తెలంగాణ నిరుద్యోగులం మిమ్మల్ని మళ్ళీ గద్దెనెక్కిస్తాం. లేదంటే మా ఆత్మ బలిదానాలతో ఈ తెలంగాణలో సేవలు కట్టలు గుట్టలుగా మారేటట్టు మేము ఉంటాం. జూలై 1 నుంచి కొన్ని చట్టాల అమల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం.
బాధితుడు ఇకపై నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అలానే జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధిలో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. అరెస్ట్ అయిన బాధితుడు ఆ విషయాన్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు తన పరిస్థితి తెలియజేసే వీలుంటుంది. దీనివల్ల బాధితుడికి తక్షణ సాయం లభించే వీలుంటుంది. అరెస్టు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. దీనివల్ల బాధిత కుటుంబ సభ్యులు, స్నేహితులకు ముఖ్యమైన సమాచారం తెలిపే వీలుంటుంది. కొన్ని నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు 2 నెలల్లోనే పూర్తి కావాలి. బాధిత మహిళలు, చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. సమ్మన్లను ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పని లేదు, ఆన్లైన్లో పంపించవచ్చు. మహిళలపై నేరాల విషయంలో బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి. వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి. బాధితులతో పాటు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ నకలను ఉచితంగా అందిస్తారు. పోలీసు రిపోర్ట్, ఛార్జిషీట్, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్స్ 2 వారాల్లో పొందవచ్చు. కేసు విచారణ అనవసర ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్టంగా 2 వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి. సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారితో పాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లకు మించి వయసున్నవారు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేదు. వారు తాము నివసిస్తున్న చోటే పోలీసుల సాయం పొందవచ్చు. బైడెన్, ట్రంప్ల మధ్య జరిగిన ఓపెన్ డిబేట్ కార్యక్రమం తర్వాత పార్టీకి బైడెన్ నాయకత్వం వహించే సామర్థ్యం గురించి ఆయన సొంత పార్టీ అయిన డెమోక్రటిక్ వర్గాల్లో భయాందోళనను రేకెత్తిస్తోంది. ఇంకా 4 నెలల కంటే ఎక్కువ సమయం ఉన్న ఎన్నికలకు ప్రస్తుతానికి చాలా మంది ఓటర్లు సంసిద్ధంగా లేరు. అన్నిటికంటే మించి 81 ఏళ్ల డెమోక్రటిక్ లీడర్ శారీరక మరియు మానసిక పరిస్థితులపై ఆందోళనగా ఉన్నారు. జో బైడెన్ మిత్రపక్షాలు గురువారం రాత్రి చర్చా వేదికపై ఆధిక్యం ప్రదర్శించాలని కోరుకున్నారు. కానీ యుఎస్ రాజకీయాల్లో అతిపెద్ద వేదిక అయిన ఈ ఓపెన్ డిబేట్లో బైడెన్ వారి అంచనాలను అందుకోలేకపోయారు. 78 ఏళ్ల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పార్టీ అతనిని ఆమోదించగలదా అని బహిరంగంగానే డెమోక్రాట్లు ప్రశ్నించారు. నిన్న జరిగిన డిబేట్లో ట్రంప్ మాటల దాడిని ఆపటానికి జో బైడెన్ చాలా కష్టపడ్డారు. ట్రంప్ అతడిపై విరుచుకుపడ్డాడు. ఆర్థిక వ్యవస్థపై మృదువుగా, బలహీన స్వరంతో వేగంగా మాట్లాడాడు. ప్రెసిడెంట్ మరియు మాజీ ప్రెసిడెంట్ మధ్య జరిగిన మొదటి చర్చ ఇది. దీనిలో ఇద్దరు ఒకరినొకరు చెత్తగా ఆరోపించుకున్నారు. డిబేట్ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరు నేతలు మాటల దాడి చేసుకున్నారు. ముఖ్యంగా సరిహద్దుల గురించి బైడెన్ తీసుకువచ్చిన పలు చట్టాలపై మాటల దాడి జరిగింది. బైడెన్ కొడుకు విషయంలో ట్రంప్ మాటల దాడి చేశారు. గన్స్, డ్రగ్స్ విషయంలో బైడెన్ తన కుమారుణ్ణి కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అతడిని అరెస్టు కాకుండా కాపాడుకున్నారు అని ఆరోపించాడు. ఉక్రెయిన్ అంశాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ, నేను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్పై దాడులు జరిగేవి కాదు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారు అని ట్రంప్ అంటే, సరిహద్దుల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికా నష్టపోయిందని బైడెన్ ఫైర్ అయ్యారు. చర్చ సందర్భంగా ఇరువురు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ట్రంప్ లూజర్ అంటూ బైడెన్ అన్నారు. ద్రవ్యోల్బణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై చర్చలో బైడెన్ మాట్లాడుతూ, ట్రంప్ తన హయాంలో సంపన్నులకు ప్రతిఫలమిచ్చారని, ప్రీఫాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను తనకు అందించారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం రేటు 15% పెరిగింది అన్నారు. దీనికి ప్రతిగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారని ఆరోపించారు. బైడెన్ పాలనలో ఉద్యోగ వృద్ధి కేవలం అక్రమ వలసదారులకు మాత్రమే జరిగిందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ట్రంప్ అన్నారు. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు చర్చలో పాల్గొన్నారు. మే 19న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 39 రోజుల తర్వాత నిన్న ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇరానియన్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా భారతదేశంలో 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇరాన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి 400 మంది అభ్యర్థులు నామినేట్ చేసుకోగా ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ 80 మంది అభ్యర్థులను ఆమోదించింది. వారిలో 6 పోటీ చేయడానికి షార్ట్ లిస్ట్ చేయబడ్డారు. 2 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 4 అభ్యర్థులు రేసులో ఉన్నారు. ప్రస్తుత స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీగ్బాఫ్, దౌత్యవేత్త సయీద్ జలీలీ, మతాధికారి మెస్తఫా పుర్మొహమ్మది మరియు చట్టసభ సభ్యుడు మసూద్ పెజెష్కియాన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. 3000 మందికి పైగా ఇరానియన్లు భారతదేశంలో నివసిస్తున్నారు. వారి కోసం ఢిల్లీ, ముంబై, పూణే మరియు హైదరాబాద్ నగరాల్లో 4 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇరాన్లో అధ్యక్షుణ్ణి ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు. కాబట్టి మేము ఇరానియన్లందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జూన్ 29న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇరాన్లో రాష్ట్రపతికి తన పదవీ కాలంలో అసహజ మరణం సంభవిస్తే 50 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. భారతదేశంలోని ఇరానియన్లు బయటకు వచ్చి ఓటు వేస్తారని మేము ఆశిస్తున్నాం అని ఇరాన్ రాయబారి ఎలాహి అన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ షాంఘై సహకార సంస్థలో కొత్తగా సభ్యత్వం పొందింది. అస్తానాలో జరగబోయే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తోంది. షాంఘై సహకార సంస్థ మరియు BRICS రెండింటిలోనూ భారతదేశం పాత్ర ముఖ్యమైనది. సమ్మిట్కు ఎవరిని పంపుతారో భారత్ నిర్ణయించుకోవాలి. ప్రస్తుతం భారత్, రష్యా, చైనాలు ప్రపంచంలోనే ప్రధాన శక్తులుగా అవతరించి కొత్త అంతర్జాతీయ వ్యవస్థకు బాటలు వేస్తాయి. వివాదాలు రేగటం మరియు ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినటంతో ప్రపంచం క్లిష్టమైన దశలో ఉంది అని అన్నారాయన. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని పలువురు ముస్లింలు కోరుతున్నారు. 59వ డివిజన్ కార్పొరేటర్ MD షాహీనా సుల్తానా హఫీజుల్లా మున్సిపల్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేదల ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా తొలగించిందని మంత్రి సంధ్యారాణి అన్నారు. 5 రూపాయలకు టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉండేదని ఆమె తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మొదటి విడతలో 188 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చేస్తామని ఆమె తెలిపారు. వాళ్ళకి నాకు తెలిసినంత వరకు అంటే 15-20 పెందుర్తి రైతు బజార్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కూరగాయల ధరలు అదుపులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రోజు రోజుకి భారీగా పెరుగుతున్న కాయగూరల ధరలు అదుపులో సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్షన్ నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ఉద్దేశం కాదు. ఎందుకంటే కొత్తగా ఏర్పడింది కాబట్టి కొంత టైం ఇవ్వాలని మా పార్టీ అందరూ కూడా ఆలోచించాం. కానీ ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతుల దగ్గర దోచుకొని పెట్టుబడిదారి వ్యవస్థలు అందరూ కూడా దోచుకొని మధ్యతరగతి ప్రజలకి కాయగూరల ధరలు, నిత్యావసర ధరలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ NFW లోటైకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం తక్షణమే తిరిగి తీసుకొని రేట్లు తగ్గేలాగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో రేట్లు పెరిగితే కంపల్సరీగా కమ్యూనిస్ట్ లోటైపోతారు. కానీ ఈరోజు సామాన్య ప్రజలకి నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉంచాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మహిళలకి చాలా హామీలు ఇచ్చారు. అందరూ అధిక ధరలు తగ్గిస్తాము, మహిళలకి న్యాయం చేస్తామని చెప్పి అనేక పథకాల పేరు మీద వాళ్ళకి బాగా మోసం చేశారు. అధిక ధరలు ఇంకా విపరీతంగా పెంచుకుంటూ పోయి అలాగే నిత్యావసర సరుకులు, అలాగే డీజిల్ పెట్రోల్ ధరలు, అలాగే గ్యాస్ ధరలు అన్ని పెంచుకుంటూ పోయి కరెంటు బిల్లులు కూడా 200కి 500 పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు ఆయనకి ప్రజలకి బుద్ధి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా మంచి ఆలోచన చేసి ఆయనకి బుద్ధి చెప్పే విధానంగా ప్రజలు చూశారు. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈయన కూడా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏవైతే ఉన్నాయో అందులో
అధిక ధరలు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే అధిక ధరలు తగ్గించాలి. అధిక ధరలు తగ్గించకపోవడం వల్ల చాలా మంది నిరుపేదలు అలాగే కూలి చేసుకున్న వాళ్ళు కూడా సరైన పౌష్టికాహారం లేక రక్తహీనతో బాధపడుతున్నారు. చాలా మంది పిల్లలు వారు ఆరోగ్యం పాడే క్షీణించి రక్తహీనతకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించి వెంటనే అధిక ధరలు అదుపు చేయాలి. అలాగే రక్తహీనత బాధపడుతున్న వాళ్ళకి మనం ఏదైతే చేయాలనుకున్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటారో అది ఆలోచించి వెంటనే అధిక ధరలు కానివ్వండి, పెట్రోల్ డీజిల్ ధరలు కానివ్వండి, గ్యాస్ ధరలు కానివ్వండి వెంటనే తగ్గించి. ఇవి బులెటిన్ సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides.